అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు పరీక్షిత్తుని చూసి. వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా, ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా. కలియుగం ప్రారంభమైంది. నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు. న్యాయమా నన్ను చంపేస్తానంటావు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతానా, స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుపోని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు. 4 స్థానాలు ఇస్తాను. ఈ 4 స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు. ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మధ్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట, హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు. కాబట్టి జూదం ఆడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భర్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన 3 వానల్లో 1 వాన. ఆడవాళ్ళందరినీ గాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు. నీకు 4 స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు, నాకు 8 స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? 4గా ఇచ్చాను, 8 ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము 2 స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస, వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు. ఇక ఎప్పటికాగుతాయి పగలు? దానికి పరిష్కారం ఉంటుందా? ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింసయందు పగ, పగ నా స్థానం అవుతుంది. ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని 2వ స్థానం వచ్చింది హింసలోంచి. 3 మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, 3 గుటకలు పుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండి అంటాడంతే. మీరు ఎవరి పేరు చెప్పండి, బెబ్బే వాడెంతండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం 1 స్థానం నువ్విచ్చావు, అహంకారం 1 స్థానం వచ్చింది, నాది 6. స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు,
అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది. పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛా విహరులైన స్త్రీల వల్ల. కాబట్టి 8. మహారాజా నువ్వు 4 ఇచ్చావు, 4 తమంత తాము నాకు వచ్చాయి. 8 నేను అడగలేదు, నిన్ను నాకు కూడా అడగడానికి అవకాశం ఇవ్వు, ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది, తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు, బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం. నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా 2 రోజుల ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలా లవంగ కనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితే ఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు. దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు? ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమి. పరీక్షిత్ నవ్వి అన్నాడు, ఇచ్చాను, తీసుకో అన్నాడు. మహారాజా 4 ఇస్తే 8 అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందన్నాడు. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు? వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు. ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది, వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి? లోపలికి వచ్చి ఎన్ని మాటలో ఎలా సంపాదించాడు అనుకుంటున్నారు? ఈశ్వరుడు చూడడు, అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో! బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న 2 గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా. దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చిందోటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి 4, కలిపురుషుడు కోరితే ఇచ్చింది 1, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి 5. మొత్తం ఆ 5 ఈ 5 కలిపి 10 స్థానాలు వచ్చాయి. ఈ 10 స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడు యొక్క గొప్పతనం అంటే. పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో? ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. తప్పుడు అడుగుతాడు ఏకాదశి అధ్యాయంలో, 8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా? అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం. అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. ఉంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నా బోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం, ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు వంకాయ పచ్చడే అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అట్టికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాల వద్దా అన్నాను. మరి మీరు ఎందుకు చెప్పారండి అవి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం? మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు ఇంక చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అట్టికాయ వేపుడు వంకాయ పచ్చడే, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించకూడదు. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక.
ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించి గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధి ఆవిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఉరిట్టుకుందిటే. ఈ వీధి ఆవిడ పట్టెడ పెట్టుకుందరు, మెడకి ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరెట్టుకుందరు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ వీధి ఆవిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? ఇతను గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట, ఆయన చేతిలోకి ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపలు వస్తుంది, ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సులు, అప్పటికి యోగ సిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవి. అందుకే నీకు చూసుకుని, పోన్లే నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలక పిల్లల్ని పెంచుకుందాం అని. ఎలక పిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కలేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి, నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి అంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే, మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే, సూర్యుడు కనపడ్డాడు. వెంటనే, సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి అయింది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి, సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది. సూర్యుడిని ఆపేయగలుగుతుంది మేఘం, మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే, మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులు కంటే మేఘాల కంటే. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా, అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని మీకు విసుగొచ్చింది, నీకు సంబంధాలు చూడలేక అప్పుడే. అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పది అంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే, పర్వతం గొప్పతనం ఏముందండి, ఒక 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై, దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామయ్యలకేత్వం జీవ శరదాం శతం అన్నాడు ఆయన. సంత వదిలిపోయింది అన్నాడు. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి. అంతే దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పది అనిపించినట్టు దాని జాతకమేది, దాని బుద్ధి అది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగ సిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలక అయిపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు. దాన్ని అభ్యాసం చేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేశామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల.
అంచేత గోపికల ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కురుచు అరుగు తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి దలచి దలచి జగమా హరిమయముగచు కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో, కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయసులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాల లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్టా ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడేదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం కావాలి. ఎవడబ్బ సొమ్మని కులుకుచి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్యా రామచంద్ర. తిట్టానని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలలేదు, నాకు తగులుతున్నా ఏం చేయమంటామని. ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు, నాకు తగులుతూనే మరి వాసిపోతుంటే ఏం చేయమంటావు. దేవుడు నడలేడని అనుమానం కూడా అవుతుంది. దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని. ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి. అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు. తానీష ఆలోచించినట్టే. తప్పే ఉంది. నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకివ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు. ఇది తప్పండి, ఇది నేరం. అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు, శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదండి. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క, తేడా ఉండదు. తానీషా అధర్మం చేయలేదు ఇక్కడ. తానీషా అంతటాన్ని వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుంది. అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు. దెబ్బలు కూడా పడేలా చేశాడు, అయినా ఆయనకు కనపడలేదు. తానీషాకు కనపడి కళ్ళలో కనిపించాడు. అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి. రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాస్ గది. ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కృష్ణుడు ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క, ధర్మం తప్పుడు ఆయన. పరిపాలన అంటే పరిపాలన. అది చరిత్ర. దాన్ని మనం అర్థం చేయ. ఈయన భక్తి కులంగా కాదండి, భక్తి కులంగా డబ్బు తీర్చాడు, ఈయన కనపడలేదు.